Welcome back to Sunday Kitchen. సో ఫ్రెండ్స్, మన జ్యువెల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కాబట్టి జ్యువెల్ ఫ్రైడ్ రైస్కి మంచి కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో స్వజన్ గారు, మాకు ఈ కాంబినేషన్ జ్యువెల్ ఫ్రైడ్ రైస్కి కరెక్ట్ కాంబినేషన్ ఏం చూపిస్తుంది? జ్యువెల్ ఫ్రైడ్ రైస్, వాట్ ఈస్ యువర్ చాయిస్? మై చాయిస్, ఐ మీన్ మనం చైనీస్ ఫుడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇన్ చైనీస్ ఐ లైక్ పన్నీర్. యు లైక్ పన్నీర్? ఓకే, విల్ మేక్ సమ్ చిల్లీ పన్నీర్. ఓ మై గాడ్, చిల్లీ పన్నీర్. పన్నీర్ కాంబినేషన్ ఫ్రైడ్ రైస్ కి చిల్లీ పన్నీర్ చాలా బాగుంటుంది. వావ్. ఇప్పుడు ఎలా చేయాలో నేను ఈజీగా సింపుల్ గా చూపిస్తాను. ఓకే, మనకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఓకే, సో చిల్లీ పన్నీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. చిల్లీ పన్నీర్కి కావలసిన పదార్థాలు: హాఫ్ ఫ్రైడ్ పన్నీర్, పెప్పర్, టమాటో సాస్, స్ప్రింగ్ ఆనియన్, షుగర్, సోయా సాస్, ఆనియన్, చిల్లీ పేస్ట్, అజిమినాటో, ఆయిల్, జింజర్, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్, గార్లిక్ మరియు సాల్ట్. సో ఫ్రెండ్స్, చిల్లీ పన్నీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా, మరి దాని కుకింగ్ ప్రాసెస్ ఏంటో మరి తెలుసుకుందాం. ముందు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగిద్దాము. సో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ లిటిల్, ఎప్పుడే కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎస్పెషలీ వెన్ యూ డీల్ విత్ ఆయిల్ ట్రై టు అవాయిడ్ ఎక్కువ కాకుండా కొంచెం లిటిల్ ఆయిల్ వేసుకుంటే మోర్ టేస్టీ అండ్ మోర్ లైఫ్. ఓకే, మోర్ ఆయిల్ లెస్ టేస్టీ లెస్ లైఫ్. ఓకే, సో ముందుగా మనం ఏం చేద్దామంటే అల్లం ముక్కలు, అల్లం చిన్నగా తరుక్కున్నాం కదా, అల్లం ముక్కలు, ఈ గార్లిక్ ముక్కలు, ఆనియన్స్ ఈ విధంగా డైస్ చేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ చిల్లీస్ ఈ విధంగా స్లిట్ చేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకుని మనం ఏం చేద్దామంటే ఒకసారి సాటే చేసుకుందాం బాగా. సో చిల్లీ పన్నీర్కి కావాల్సిన బేసిక్గా ఏంటంటే ఆయిల్, గార్లిక్, జింజర్, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్, ఆనియన్ ముందుగా ఫ్రై చేసుకోవాలి. వెరీ సింపుల్. ఇది ఏంటంటే కటింగ్ మనం ఆటోమేటిక్గా ఇంట్లో చేస్తాం కదా, కొంచెం ఈ చూపించిన కటింగ్ కొంచెం ఫాలో అయితే ఇట్ గివ్స్ యూ మోర్ కలర్ఫుల్. కటింగ్ ఇవే కదా అని కొంతమంది ఏం చేస్తారంటే రఫ్ కట్ చేసేస్తారు. సో మనం ఇక్కడ అన్నీ ఒక షేప్ లాగా కట్ చేసాం కదా, అలా చేసుకుంటే మంచిది. సో కటింగ్, ఈవెన్ వెజిటబుల్స్ని మనం చాప్ చేసేటప్పుడు కూడా ఆ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే తినేటప్పుడు మనకు అపీరెన్స్ ఎంత ఇంపార్టెంటో, ఆ అపీరెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మనము ఆ పర్టికులర్ డిష్కి తగ్గట్టుగా మనం చాప్ చేసుకొని లేదా దాని షేప్గా లాగా కట్ చేసుకున్నప్పుడే ఆ అపీరెన్స్ అనేది వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక వాల్యుబుల్ టిప్ ఏంటంటే, మనం ఎస్పెషల్లీ వెజిటబుల్స్ బాయిల్ చేస్తాం కదా, బిఫోర్ బాయిల్ చేసే ముందు బాగా వాష్ చేసి ఏ వెజిటబుల్స్ అయితే బాయిల్ చేస్తున్నామో లిటిల్ వాటర్లో బాయిల్ చేసి ఆ వాటర్ రిటైన్ చేయండి. మళ్ళీ దాంట్లోనే యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ వెజిటబుల్స్లోని కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ బయటకు పోవు. చాలామంది ఏం చేస్తారంటే వాష్ చేసేసి బాయిల్ చేసేసి ఆ వాటర్ పడేసి వెజిటబుల్స్ పెట్టుకుంటారు. సో ఆల్ ద కార్బోహైడ్రేట్స్ వాటర్లో వెళ్ళిపోతుంది కదా, అదే అనమాట. ఓకే, సో ఈ విధంగా మంచిగా సాటే చేసాము కదా. ఇంకోటి, ఇందులో మనము పన్నీర్ యూజ్ చేసాం కదా, పన్నీర్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దాన్ని కొంచెం కార్న్ఫ్లవర్ వాటర్లో బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. సో దట్ ఏమవుతుందంటే క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఫ్రై చేసాము. ఇప్పుడు కొంచెం సాసెస్ వేసుకుందాము. లిటిల్ రెడ్ చిల్లీ పేస్ట్, చిల్లీ పన్నీర్ అన్నాం కాబట్టి రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ. ఇది ఏంటి, చిల్లీగా ఉంటుందా? చిల్లీగా ఉంటుంది, చిల్డ్గా ఉంటుంది. ఇప్పుడు అసలే వింటర్ సీజన్ కదా, ఇట్ ఈస్ వెరీ టేస్టీ అనమాట. కొంచెం సోయా సాస్, కొంచెం ఆ స్పైసీని తగ్గడానికి మనం టమాటో సాస్ వేస్తాము. ఓకే, సో అగైన్ ఇట్స్ గోయింగ్ టు బి స్పైసీగా, టమాటో ఫ్లేవర్ కూడా ఉంటుంది. మన గ్రేవీ పార్ట్ వచ్చేస్తుంది. ఎస్, సో అన్ని సాసెస్, టమాటో, రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ అన్నీ మిక్స్ చేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకుందాము, సరిపడినంత సాల్ట్, కొంచెం అజినోమోటో, కొంచెం మిరియాల పొడి, లిటిల్ షుగర్. సో దట్ ఏమవుతుందంటే మనకు అథెంటిక్, మనం ఇండియన్ ఫుడ్లో అంటే కారం, ఉప్పు, పసుపు వేసుకుంటాం. ఇదేంట్రా బాబు కొత్తగా షుగర్ అది వేస్తున్నాను అంటే చైనీస్ ఫుడ్ అంటే డిఫరెన్స్ తెలియాలి కదా, అందుకని వాళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము. కొంచెం వాటర్ పోయండి.
సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కొంచెం బాయిలింగ్ పాయింట్ అనేయండి, కొంచెం బాయిలింగ్ అయినాక మనం దీన్ని కర్రీలాగా తయారు చేద్దాం. ఓకే ఓకే. సో ఈవెన్ మన ఇండియన్ కర్రీస్లో కూడా అన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి కొంచెం ఉడకనిస్తాం కదా. సో చైనీస్ వాళ్ళు కూడా సేమ్ మన ప్రాసెస్సే ఫాలో అవుతారు. చైనీస్ వాళ్ళు ప్రిపరేషన్ టోటలీ డిఫరెంట్ ఏం కాదు, ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అండ్ యూసేజ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్. ఓకే. ఇంకోటి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము, వాళ్ళు అల్లం వేస్తారు వెల్లుల్లి వేస్తారు. గ్రీన్ చిల్లీస్ వాళ్ళు కట్ చేసేస్తారు, మనం గ్రీన్ చిల్లీ చాప్ చేసేస్తాము. అట్లా డిఫరెంట్ ఆల్మోస్ట్ క్యాప్సికమ్ మనం కూడా యూజ్ చేస్తాం. సో అదంటే కలిపి వేయడము, వీళ్ళు విడివిడిగా వేటికి అవే వేసేస్తారు. మన చైనీస్ ఫుడ్ అంటే అదేదో టోటల్గా ఎక్స్ట్రాడినరీ అని కాదు, సింపుల్గా మనం ఇండియనైజ్డ్ చైనీస్ లాగా చేసుకోవాలి. మన నోటికి సరిపో ఉండాలి, చైనీస్ ఫుడ్ లాగా ఉండాలి. ఎనీవేస్ ఇక్కడ మనం క్యాప్సికమ్ అవన్నీ మనం బాయిల్ చేయలేదు ఇంతకుముందు, రైస్లో ఇట్ ఈస్ హాఫ్ బాయిల్డ్, ఇప్పుడు చేయలేదు కాబట్టి ఈ వాటర్లో ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ విటమిన్స్ కానీ ప్రతి ఒక్కరికి కావాలి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే డాక్టర్స్ సజెస్ట్ చేస్తేనే నీకు విటమిన్స్ తక్కువ ఉన్నాయి, లేకపోతే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నాయి, లేకపోతే ఇది తక్కువ ఉన్నాయి అని చెప్తేనే అవి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అందరికి ఎందుకు కావాలంటే బిజీ లైఫ్. బిజీ లైఫ్ అయిపోయినప్పుడు టు అటెండ్ ఆల్ యువర్ డే టు డే యాక్టివిటీస్ యూ షుడ్ బి వెరీ హెల్తీ. వెరీ హెల్తీ కావాలంటే ఇవన్నీ ఫాలో కావాలి. ఓకే, నేను అన్నీ ఫాలో అవుతాను, దట్స్ రీజన్ ఐమ్ సో హెల్తీ. సో ఇది బాగా ఉడికింది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రైడ్ క్యాప్ ఇది ఉంది కదా పన్నీర్ ముక్కలు వేసి దాంట్లో కూడా కొంచెం కుక్ చేద్దాము. ఓకే. సో ఈ విధంగా అది కొంచెం బాయిల్ అవుతుంది. మీన్ మనం ఏం చేద్దామంటే ఎప్పుడే కానీ కొంచెం గ్రేవీ థిక్ పడాలంటే, ఎస్పెషల్లీ చైనీస్ గ్రేవీ పల్సగా ఉంటుంది కదా, మనం వాటర్ వేస్తే అది థిక్ కాదు. అందుకే మనం ఏం చేద్దాం, కొంచెం కార్న్ఫ్లవర్ని వాటర్లో డైల్యూట్ చేసి వేస్తాము. సో ఇక్కడ కార్న్ ఫ్లోర్ ని థిక్ వాటర్ లో మిక్స్ చేసుకొని డైల్యూట్ చేసాము. మనం ఏం చేద్దామంటే కావాల్సినంత వేసుకుందాము. సో దట్ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ మనకు చైనీస్ కర్రీస్ కానీ కొంచెం గ్లేజీగా ఉంటాయి, షైనీగా ఉంటాయి కదా, అందుకని దాని ట్రిక్ ఏం లేదు, మనం వాటర్లో డైల్యూట్ చేసేయటమే. ఓకే. సో చైనీస్ సీక్రెట్ కూడా తెలిసిపోయింది మీకు. సో యువర్ చైనీస్ చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయింది. దీనిలో ఏం చేద్దామంటే ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్ వేసుకుందాము. చాలా సింపుల్గా మనం జ్యువెల్ ఫ్రైడ్ రైస్కి కాంబినేషన్గా చిల్లీ పన్నీర్ అనుగుణంగా చిల్లీ పన్నీర్ తయారు చేసుకొని స్విచ్ ఆఫ్ చేసేద్దాము. ఓకే. సో విల్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ఎ బౌల్. ఒక బౌల్లో పెట్టుకుని మనం దాన్ని సర్వ్ చేసుకుందాము. దీని మీద ఏం చేద్దామంటే కొంచెం స్ప్రింగ్ ఆనియన్ వేసుకుందాము. సో ఇట్ లుక్స్ కలర్ఫుల్. స్ప్రింగ్ ఆనియన్ హియర్ అండ్ 1 క్యారెట్ ఫ్లవర్. ఓకే. సో హాట్ చిల్లీ పన్నీర్ వెట్ రెడీ అయిపోయింది. వేడి చిల్లీ పన్నీర్ ఇస్ రెడీ అండి. చూసారు కదా, చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, అంటే మన ఇంట్లో దొరికే కామన్ ఇంగ్రీడియంట్స్తో మన చిల్లీ పన్నీర్ని రెడీ చేసుకున్నాము. దీని తయారీ విధానం ఏంటో ఇప్పుడు మరొకసారి చూద్దాం. చిల్లీ పన్నీర్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక అల్లం గార్లిక్ ముక్కలు, ఆనియన్, క్యాప్సికమ్ మరియు గ్రీన్ చిల్లీ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. దీనిలో 1 స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్, 1/2 స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్, కొంచెం సోయా సాస్, 1 స్పూన్ టమాటో సాస్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ మిశ్రమంలో తగినంత సాల్ట్, కొంచెం అజిమినాటో, 1 స్పూన్ మిరియాల పొడి, కొంచెం షుగర్ వేసి కలిపి తగినన్ని వాటర్ వేసి ఉడికించిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన పన్నీర్ ముక్కల్ని వేసి కలపాలి. దీనిలో కార్న్ ఫ్లేవర్ తో డైల్యూట్ చేసిన వాటర్ ని కలపాలి. చివరగా కొంచెం స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి కలిపి ఒక బాయిల్లో తీసుకొని క్యారెట్ మరియు స్ప్రింగ్ ఆనియన్ ముక్కలతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన వేడి చిల్లీ పన్నీర్ రెడీ. మన షెఫ్ ఆల్రెడీ చెప్పినట్టుగా ఇండియన్ ఫుడ్కి చైనీస్ ఫుడ్కి పెద్ద ఫరక్ ఏం లేదండి. లైక్
వేసుకునే పద్ధతి అండ్ యూనో ద క్వాంటిటీ అనేది జస్ట్ ఆ స్లైటెస్ట్ డిఫరెన్సెసే ఉంటాయి, బట్ కుకింగ్ ప్రాసెస్ అనేది సేమ్గా ఉంటుంది. సో అలాంటి సింపుల్ ఫార్ములాస్ ఫాలో చేసి మీరు కుక్ చేశారనుకోండి, ఇలాంటి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. మరి ఇంత టేస్టీ పన్నీర్, చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.